ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రేమగల దేవ, హృదయమార కృతజ్ఞతలు, స్తుతులు, వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన ధన్యకరమైన సమయం కొరకై తండ్రి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మరొక మారు మీ పరిశుద్ధ తేజో మహిమ నిలిచి స్థలములో మీ మందిరములో చేరి మీ సన్నిధిని సాన్నిధ్యాన్ని కలిగి ఉండటానికి మీరు మాకిచ్చిన మీ కృపా సహాయం అంతటి కొరకై తండ్రి మీకే కృతజ్ఞతలు, వందనములు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ బైబిల్ స్టడీ ద్వారా మరొకసారి మీ మందిరములో మీ సన్నిధిని మేము కలుసుకోవటానికి మాకిచ్చిన కృప కొరకై తండ్రి స్తోత్రాలు. ప్రభా, ఈ దినం మా దినభాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ప్రభా, మాకు అవసరమైన మీ లేఖన భాగాలను ప్రభా మీరు మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. రాగలిగిన మా ప్రియ బిడ్డలను బట్టి తండ్రి స్తోత్రాలు. లైవ్ లో వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకై కృతజ్ఞతలు, స్తుతులు, వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రభా, ప్రతి సైతాన్ అంధకార చీకటి శక్తులను మీరు ప్రభా లైవ్ పరిచి ప్రభా ప్రతి అడ్డు ఆటంకాన్ని తీసివేసి మీకు మహిమకరముగా మీ కార్యములు, మీ పరిచర్య జరగలుగులాగున మీ కృప దయచేయండి. ఈ దినమంతటి కొరకై మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రాణాత్మ దేహములను మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఫోన్ చూసుకోండి. పెద్ద పాటల పుస్తకం నుంచి 584, చిన్న పాటల పుస్తకంలో 165. 584, 165. ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు, నీవే సింహాసనసీనుడవైతివి, నీవే సింహాసనసీనుడవైతివి. కరుణానిధి మహాప్రభు యేసు, కరుణానిధి మహాప్రభు యేసు, సత్య స్వరూపివి పరిశుద్ధుడవు, సత్య స్వరూపివి పరిశుద్ధుడవు, దావీదు తాళము కలిగియున్నావు, దావీదు తాళము కలిగియున్నావు, నీవు తెరచినది మూయగలేరు, నీవు తెరచినది మూయగలేరు, బంధించినది తెరువగలేరెవరు, బంధించినది తెరువగలేరెవరు. నీ మహాత్మ్యమిదే, నీ మహాత్మ్యమదే, ఓ కరుణానిధి మహాప్రభు యేసు, కరుణానిధి మహాప్రభు యేసు. 7 నక్షత్రములు నీ చేతగలవు, 7 నక్షత్రములు నీ చేతగలవు, దీపస్తంభముల మధ్య సంచరించెదవు, దీపస్తంభముల మధ్య సంచరించెదవు, జీవి
జీవించువాడవు ఆది అంతములు, జీవించువాడవు ఆది అంతములు. రెండంచుల ఖడ్గం కలిగిన ప్రభువా, రెండంచుల ఖడ్గం కలిగిన ప్రభువా, అది ఏ నీ ఘనత, అది ఏ నీ ఘనత. కరుణానిధి మహాప్రభు యేసు, కరుణానిధి మహాప్రభు యేసు. అగ్ని వంటి నేత్రము కలిగి, అగ్ని వంటి నేత్రము కలిగి, అపరంజి వంటి పాదములు కలిగి, అపరంజి వంటి పాదములు కలిగి, దేవుని ఏడు ఆత్మలు కలిగి, దేవుని ఏడు ఆత్మలు కలిగి, గ్రంథము తెరచి యోగ్యుడవీవే, గ్రంథము తెరచి యోగ్యుడవీవే. ధన్యుడవు నీవే, ధన్యుడవు నీవే. కరుణానిధి మహాప్రభు యేసు, కరుణానిధి మహాప్రభు యేసు. నమ్మకమైన సత్య సాక్షియు, నమ్మకమైన సత్య సాక్షియు, సర్వ సృష్టికి కర్తయ్యుండి, సర్వ సృష్టికి కర్తయ్యుండి, నీతిమంతుడు బహు జ్వాలామయుడు, నీతిమంతుడు బహు జ్వాలామయుడు, దీర్ఘశాంతుడు శక్తిమంతుడు, దీర్ఘశాంతుడు శక్తిమంతుడు. ఆమేనను వాడు, ఆమేనను వాడు, కరుణానిధి మహాప్రభు యేసు, కరుణానిధి ప్రభు యేసు. ఎల్లరూ ప్రభుని స్తుతించెదరు, ఎల్లరూ ప్రభుని స్తుతించెదరు, సాగిల పడెదరు కృతజ్ఞులై, సాగిల పడెదరు కృతజ్ఞులై. ఆశ్చర్య క్రియలు చేసితివంచు, ఆశ్చర్య క్రియలు చేసితివంచు, ప్రభువా నీవే అగమ్యుడవంచు, ప్రభువా నీవే అగమ్యుడవంచు. నిన్ను కొనియాడెదము, నిన్ను కొనియాడెదము. ఓ కరుణానిధి మహాప్రభు యేసు, కరుణానిధి మహాప్రభు యేసు. నీవే సింహాసనసీనుడవైతివి, నీవే సింహాసనసీనుడవైతివి. కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు. ఇంకో పాట పాడు. 228 పెద్ద పాటల పుస్తకంలో 228.
పాడెద దేవా నీ కృపలన్ తన గీతములన్ స్తోత్రము చెల్లింతు స్తుతి స్తోత్రము చెల్లింతు. భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి, భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి. ప్రేమ పునాదులు వేసితివి, దీనుని బ్రోచితివి, ఈ దీనుని బ్రోచితివి. పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతు స్తుతి స్తోత్రము చెల్లింతు. ప్రవిమల రక్తము కలువరి సిలువలో కలునకు నీచితివి, ప్రవిమల రక్తము కలువరి సిలువలో కలునకు నీచితివి. ప్రేమ కృపా మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి, నా పాపము తుడిచితివి. పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతు స్తుతి స్తోత్రము చెల్లింతు. పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి, పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి. అపరాధములచే చచ్చిన నన్ను ధర బ్రతికించితివి, నన్ను బ్రతికించితివి. పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతు స్తుతి స్తోత్రము చెల్లింతు. దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి, దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి. చీకటి రాజ్యపు శక్తుల నుండి నన్ను విడిపించితివి, నన్ను విడిపించితివి. పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతు స్తుతి స్తోత్రము చెల్లింతు. ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి,
ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి. సత్య స్వరూప నిత్య నివాసి సోతుగా చేసితివి, నీ సోతుగా చేసితివి. ఆడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతు, స్తుతి స్తోత్రము చెల్లింతు. అన్యుడనై నిన్ను ఎరుగకయున్నను ధన్యుని చేసితివి. అన్యుడనై నిన్ను ఎరుగకయున్నను ధన్యుని చేసితివి. ప్రియ పట్టణ పౌరుల సేవింపను వరములను సగితివి, కృపవరములను సగితివి. ఆడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతు, స్తుతి స్తోత్రము చెల్లింతు. బైబిల్స్ చూపిస్తూ బైబిల్ పలు పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. రాజులు 2వ గ్రంథం 2వ గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. ఇతడు అహాబు కుమార్తెను పెండ్లి చేసుకొని ఉండెను గనుక అహాబు కుటుంబీకుల వలెనే ఇతడును ఇశ్రాయేల్ రాజులను ప్రవర్తించున్నట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ప్రభు చదవబడిన ఈ లేఖనాలు మన గమనంలో ఆశీర్వదించబడును గాక. గత బైబిల్ స్టడీలో ఈ యెహోరాము గురించి కొన్ని సంగతులను మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోషాపాతు యొక్క కుమారుడు యెహోరాము. మనం ఎలీషా గురించి ఈ 2వ రాజుల గ్రంథంలో మరి క్రమముగా ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ క్రమములోనే మధ్యలో దేవుడు మరి ఈ యెహోరాము యొక్క చరిత్రను మరలా ఒకసారి ఏలియా కాలములో జరిగిన సందర్భాన్ని మరలా మనకు ఒకసారి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నవారుగా ఉంటున్నారు. ఆ సందర్భంలోనే గత బైబిల్ స్టడీలో కూడా కొన్ని సంగతులను మనం జ్ఞాపకం చేసుకున్నాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 21వ అధ్యాయంలో యెహోరాము గురించి చాలా వివరంగా రాయబడిన సందర్భాలను మనం గత బైబిల్ స్టడీలో కూడా కొంతవరకు జ్ఞాపకం చేసుకున్న వారంగా ఉంటున్నాం. ఇక్కడ యెహోషాపాతు చనిపోయిన తరువాత అతని పెద్ద కుమారుడైన యెహోరాము రాజుగా అయిన విధానము, అతని యొక్క రాజ్యాన్ని స్థిరపరచుకుని నిమిత్తమై అతడు మరి తన తమ్ముళ్ళందరినీ కూడా చంపివేసిన విధానము మనం చూసినాం. తర్వాత
యెహోషాపాతు కాలంలో ఉన్న పెద్దలు కూడా కొంతమంది వారిని కూడా అతడు చంపించేసిన విధానాన్ని మనం చూసాం. ఆ విధంగా తన యొక్క రాజ్యాన్ని స్థిరపరుచుకొని మరి రాజ్య పరిపాలన చేస్తూ అహాబు యొక్క కుమార్తెను వివాహం చేసుకొని మరి ఇశ్రాయేలీల యొక్క రాజ్య విధానాలను అతడు అనుసరిస్తూ వచ్చినట్టుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అతడు యూదా రాజు అయ్యుండి మరి ఇశ్రాయేలీల యొక్క విధానాలను అతడు అనుసరించడం అనేది అది ఏమాత్రం కూడా దైవికముగా కరెక్ట్ కాదని, వాస్తవం కాదని కూడా మనం జ్ఞాపకం చేయబడినాం. ఆ తర్వాత మరి తన భార్య యొక్క ప్రోత్సాహాన్ని బట్టి అతడు మరి నిజదేవుణ్ణి విడిచిపెట్టి తన ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ పద్ధతులన్నిటి ద్వారా అతడు పొందిన నష్టం దేవుడు అతన్ని శిక్షించటం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి గత వారము మనము ఇంతవరకు ధ్యానం చేసినాం. మిగిలిన విషయాలను ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 21వ అధ్యాయము రాజులు దినవృత్తాంతములు 21వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. 11వ వచనం. మరియు అతడు యూదా పర్వతముల యందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుని విసర్జించినట్లు చేసెను. యూదా వారిని విగ్రహ పూజకు లోబరచెను. ఈ వచనాన్ని మనం కొంచెం జ్ఞాపకం చేసుకుందాం, కొంచెం ధ్యానం చేద్దాం. ఇక్కడ చాలాసార్లు మనం ఈ మాట మనం చదువుతూ ఉంటాం. ఏంటంటే అది విగ్రహ పూజకు, విగ్రహారాధనకు, విగ్రహముల వైపు మళ్ళించెను, పూజించెను అనే మాటలు మనం పాత నిబంధన గ్రంథంలో చాలా సందర్భాల్లో, మరి ముఖ్యంగా ఎక్కువగా రాజుల గ్రంథంలో ఈ మాట మనం ఎక్కువగా చూస్తాం. వీరు ఎక్కువగా ఈ విగ్రహారాధన చేస్తున్నట్లుగా, విగ్రహముల వైపు ఆకర్షింపబడుతున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ చూడండి, మనం గమనించామంటే రెండు ప్రాముఖ్యమైన విషయాలని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, నిజదేవుడు, వాస్తవికమైన దేవుడు, సత్యదేవుని విడిచిపెట్టి పూర్తిగా అసలు ఆ దేవుణ్ణే పక్కన పెట్టేసి వేరే విధానములో, అంటే యెహోవా అనే పేరు లేకుండా, సజీవుడగు దేవుని యొక్క నామము లేకుండా వేరే వాటిని దేవుళ్ళుగా కలిగి వాటిని పూజించటం అనేది కూడా విగ్రహారాధన కిందకు వస్తుంది. ఇది మనకి తెలిసిన విగ్రహారాధన. విగ్రహారాధన అనగానే అన్య దేవతలను, దేవుళ్లను ఇశ్రాయేలీలు తమ సొంత దేవుడైన నిజ దేవుడిని విడిచిపెట్టి వారు సేవించటాన్ని మనము విగ్రహారాధన అని చెబుతాం. ఇది వాస్తవంగా మనకు తెలిసిన విషయం అండి. రెండవ విషయం ఏంటంటే బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది, దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు, ఆయనను పూజించేవారు, ఆయనను సేవించేవారు ఆత్మ సత్యములతో ఆయనను ఆరాధించాలి. ఇది క్రొత్త నిబంధనలో ప్రారంభించబడింది కాదండి. ఇది క్రొత్త నిబంధనలో ప్రారంభించబడింది కాదు. పాత నిబంధన కాలము నుంచి కూడా ఇదే పద్ధతి ఉంది. పాత నిబంధన గ్రంథ కాలము నుంచి కూడా ఇదే విధానం అనేది మనం చూడగలిగే వారంగా ఉంటాం. ఇదే పద్ధతి. దేవుడు మోషేకు పొదలో ప్రత్యక్షమైనారు. ఒక పొదలో మొట్టమొదటిసారిగా దేవుడు మోషేకు ప్రత్యక్షమైనారు. ఈ ప్రత్యక్షమైనప్పుడు దేవుడు మోషేతో ఏమని తెలియజేసినారంటే, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము కనుక నీ చెప్పులు విడుము అని చెప్తారు. అన్నప్పుడు మోషే అలాగే తన చెప్పులు విడిచి అక్కడ దేవుణ్ణి మోకరించి మరి సాష్టాంగ నమస్కారం చేసి ప్రభు యొక్క ఆజ్ఞలను పొందినట్లుగా, ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకున్నట్లుగా మనం చూస్తాం. అక్కడితో మోషే నుంచి దేవుడు విడిపోయినారు. దేవుడు మరలా ఆ ప్రత్యక్షత లేదు. ఇంకా అక్కడ మోషే కొండ దిగి కిందకు వచ్చేసినారు. వచ్చిన తర్వాత మోషేకు దేవుడు ఏదైతే ఆజ్ఞాపించినాడో దానంతటినీ భుజాన వేసుకొని మరలా ఐగుప్తుకు పోయి అహరోను సహాయంతో ఇశ్రాయేలులను విడిపించి తీసుకొచ్చిన తర్వాత మరి ఏ రోజు కూడా
ఏ రోజు కూడా మోషే దేవుడు ప్రత్యక్షమైన ఆ స్థలానికి వెళ్ళి ప్రార్థన చేయటం కానీ, అక్కడ మోకరించటం కానీ, ఆ చెట్టును చూసొద్దామని చెప్పి చూసి రావటం కానీ, ఒకసారి దండం పెట్టుకొని వద్దామని కానీ ఎక్కడ కూడా కనపడదు. ఎక్కడ కనపడదు. ఆ స్థలానికి కానీ ఆ పొదకు కానీ ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వబడలేదు మోషే జీవించిన కాలం అంతట్లో కూడా. ఈవెన్ ఇశ్రాయేలీలు కూడా ఎవరు కూడా మరి మోషే దేవుడు ప్రత్యక్షమైన స్థలానికి పోదామని కూడా వారు ఎక్కడ కూడా మరి అలా అంటే ఆలోచన వారికి ఉన్నట్లుగా మనం చూడం. దాన్ని అక్కడితో మర్చిపోయిన వారుగా ఉంటున్నాను. దేవుడు ఇశ్రాయేలీలకు ప్రత్యక్ష గుడారపు ప్రత్యక్షతనిచ్చినాడు. ఇశ్రాయేలీలు ఎక్కడైతే దిగుతారో 12 గోత్రాల వారు 4 గోత్రాల చొప్పున 4 వైపులు దిగాలి. వారు ప్రయాణంలో దేవుడు వారిని మళ్ళా తిరిగి ప్రయాణం చేయమన్నంత వరకు వాళ్ళు అక్కడే ఉండాలి. ఆ మేఘస్తంభము అగ్నిస్తంభము లేపబడేంత వరకు కూడా వారు అక్కడే ఉండాలి. ఆ మేఘస్తంభము కొనసాగినప్పుడే వీళ్ళు ప్రయాణం చేయాలి. అలాంటి సందర్భాలలో వారికి ఒక ప్రత్యక్ష గుడారపు ప్రత్యక్షతను నమూనాను దేవుడిచ్చినాడు. ఈ ప్రత్యక్షపు గుడారము 3 భాగాలుగా ఉంది. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని. ఈ అతి పరిశుద్ధ స్థలములో దేవుడు మందసాన్ని ఏర్పాటు చేయమన్నారు. ఆ మందసము దగ్గరికి ప్రధాన యాజకుడు మాత్రమే లోపలికి వెళ్ళాలి అని చెప్పినారు. ఆ మందసము మీద నుండి నేను మీతో మాట్లాడతాను, కెరూబుల మధ్య నుంచి మందసము మీద నుంచి నేను మీతో మాట్లాడతాను అని దేవుడు తెలియజేసినారు. అలాగే వీరేం చేసేవాళ్ళంటే మరి వాళ్ళ యొక్క పాప పరిహారార్థమై, యాజకుని యొక్క పాప పరిహారార్థమై, ప్రజల యొక్క పాప పరిహారార్థమై బలి అర్పించి ఆ రక్తాన్ని తీసుకొని ఆ పరిశుద్ధ స్థలానికి వెళ్ళేవాళ్ళు. వెళ్ళి అక్కడ ఆ పరిశుద్ధ స్థలము దగ్గర ఆ రక్తాన్ని అర్పించినప్పుడు వారి పాపములు కప్పబడి దేవుడు వారిని కనికరించేవారు. అక్కడ వారి మొర దేవుడు ఆలకించేవాడు. అంతేకాదు ఆ ప్రత్యక్ష స్థలములో ప్రత్యక్ష గుడారములో నుండి, ఆ అతి పరిశుద్ధ స్థలములో నుండి దేవుడు వాళ్ళతో మాట్లాడేవాడు. ఎలా మీరు నడవాలి, ఎలా ప్రయాణం చేయాలి, ఎలాగని. అలాగా వారిని కొనసాగింపజేస్తూ వచ్చిన వారిగా ఉంటున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీల యొక్క ఈ ప్రయాణ సందర్భాలలో ఎక్కడెక్కడైతే ప్రత్యక్షపు గుడారాన్ని వాళ్ళు వేస్తూ వచ్చినారో, ఎన్నిసార్లు ప్రత్యక్షపు గుడారాన్ని ఆపుతూ వచ్చినారో, ఆ స్థలాలన్నింటినీ పరిశుద్ధపరిచి మళ్ళీ దాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఒక మందిరాన్ని కట్టేసి, ఒకప్పుడు మేము ఇక్కడే ప్రత్యక్షపు గుడారాన్ని పెట్టాము కనుక ఇక్కడ ఒక మందిరం ఉండాలి, అక్కడ ఒక ప్రత్యక్షపు గుడారం అక్కడ పెట్టినాము కనుక అక్కడ ఒక మందిరం ఉండాలని మందిరాలు కట్టుకుంటూ కానీ, మళ్ళీ ఆ స్థలాల్ని పూజించటం కానీ, ఆ స్థలాలకి ప్రాముఖ్యతనివ్వటం అనేది ఎక్కడా లేదు. దాన్ని వదిలేసినారు. ఇంకా ఈ విధముగా వారు దేవుడు ఎక్కడైతే వారికి ప్రత్యక్షమైనాడో ఆ దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చినారు, కానీ స్థలానికి, సందర్భాలకు, అక్కడున్న వస్తువులకు మాత్రము ప్రాధాన్యత ఇవ్వనివ్వలేదు దేవుడు కూడా. కనుక దేవునికి మాత్రమే ప్రాధాన్యత అనేది ఇస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇంకా ఇదే విధానాన్ని క్రొత్త నిబంధనకు వచ్చారికే యేసు ప్రభువారే చెప్తారు సమరయ స్త్రీతోటి, దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అమ్మ, యెరూషలేములో కానీ ఈ పర్వతం మీద కానీ దేవుణ్ణి ఆరాధించరు, ఒక దినం వస్తుంది కాబట్టి మీరు తండ్రిని ఆరాధించేది ఆత్మసత్యములతోనే ఆరాధించాలి అని చెప్పినాడు. అలాగే ప్రభు చెప్పినాడు, ఎక్కడైతే మోషేకి దేవుడు ప్రత్యక్షమైనాడో మరలా ఈ పర్వతం మీద మీరు నన్ను ఆరాధిస్తారని చెప్పినాడు. ఇక్కడే నేను మళ్ళీ ఒకసారి మీకు ప్రత్యక్షం అవుతాను, దిగొస్తాను నేను, అక్కడ మీరు నన్ను ఆరాధించాలి అని కూడా ప్రభు తెలియజేసినారు. అలాగే వాళ్ళ ప్రయాణంలో దేవుడు వారికి ప్రత్యక్షపరుచుకున్నప్పుడు అక్కడ ప్రభుని ఆరాధిస్తూ వాళ్ళు వచ్చినట్లుగా మనం చూస్తాం. నిర్గమకాండం అంతట్లో కూడా వారి ప్రయాణంలో మనం దాన్ని గమనించగలిగే వారంగా ఉంటాం. ఇలాగుంది. కానీ దేవుని ప్రజలకున్న బంధము ఒక వస్తువుని కానీ ఒక దేన్నైనా పెట్టుకొని వారు ఆరాధించినట్లుగా ఎక్కడా లేదండి. కారణం ఏంటంటే దేవుడు ఆత్మ గనక ఆయనను ఆత్మసత్యములతోనే ఆరాధించాలి, కానీ వస్తు రూపేణ ఆయన అసలు ఆరాధించకూడదు, వస్తు రూపేణ ప్రభుని స్తుతించకూడదు. యేసు ప్రభు బొమ్మ పెట్టుకోవటమో, ఫోటో పెట్టుకోవటమో, అక్కడ ఒక లైట్ పెట్టడమో, లేకపోతే ఒక స్థలాన్ని మనం ప్రార్థన కొరకు ఏర్పాటు చేసుకోవచ్చు, ఒక రూము మనం ప్రార్థన కొరకు ఏర్పాటు చేసుకోవచ్చు, ఆ రూమ్లోకి పోయి మనం ప్రార్థన చేసుకోవచ్చు. ఆ రూమ్లో దేవుని వాక్యాలు తప్పించి ఏముండకూడదు,
బైబిల్ పెట్టుకోవచ్చు. బైబిల్ని మనం ముందు పెట్టుకొని మనము మోకరించి ప్రార్థన చేసుకోవచ్చు. అంతకు మించి ఏ ఫోటోలు కానీ ఏమి ఉండకూడదు. మళ్ళీ మనం దైవ సేవకులు భక్సింగ్ గారి ద్వారా ఈ ప్రత్యక్షతలోకి తీసుకొని రాబడ్డాం కాబట్టి ప్రార్థన గదిలో భక్సింగ్ గారి ఫోటో ఉంటే మంచిదని ఫోటో పెట్టుకున్నా అది విగ్రహారాధన అవుతుంది. కనుక ఏ ఫొటోస్ ఉండకూడదు మన ప్రార్థనా గదిలో, ఏవి కూడా ఉండకూడదు. కేవలం వాక్యాలు మాత్రమే ఉండాలి. ఎందుకంటే వాక్యమయ్యున్న దేవుడు అని ఉంది కాబట్టి వాక్యమే ఉండాలి. ఆ వాక్యాలను కూడా పూజించకూడదు. ఒక ఫోటోలు కట్టేసేసి మళ్ళీ ఆ ఫోటోలకి మనం పూజించటం కానీ ఇలాంటివి కూడా చేయకూడదు. ఆ వాక్యం మనతో మాట్లాడాలి కానీ ఆ వాక్య ఫోటోకి ఏమాత్రం కూడా ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఇది దేవుణ్ణి ఆరాధించే విధానం, దేవుణ్ణి సేవించే విధానం. అందుకనే చూడండి, మనం వాక్యాలు ఎక్కడ రాసినా భక్సింగ్ గారి సహవాసంలో మరి మందిరాల మీద కానీ ఎక్కడ వాక్యాలు రాసినా వాక్యాలకే అట్రాక్ట్ ఉంటుంది కానీ బ్యాక్గ్రౌండ్కి ఎక్కడ విలువ ఉండదు. బ్యాక్గ్రౌండ్కి ఎక్కడ విలువ ఉండదు. చెట్లు గిట్లు పొదలు గిదలు వేసేసి చక్కగా డిజైన్లు పెట్టేసేసి మళ్ళీ వాక్యాలు పెట్టడం అనేది ఉండదండి. చక్కగా ప్లెయిన్గా వాక్యాలు ఉంటాయి అంతే. వాక్యం ఎక్కువగా మరి హైలైట్ చేయబడతా ఉంటుంది. వాక్యం హైలైట్ చేయబడతా ఉంటుంది, మిగిలిందంతా డమ్మీ చేయబడతా ఉంటుంది. ఎందుకంటే వాక్యమే ఉండాలి కనుక. ఇది దేవుడు మనకు చూపించిన ప్రత్యక్షత. కనుక ఒక స్థలము కానీ, ఒక ప్రదేశము కానీ, ఒక వస్తువు కానీ మనము సేవించకూడదు, మనము పూజించకూడదు. దేవుడు అది చెప్పిన విధానం అనమాట అండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, ఈ రాజుల గ్రంథాల్లో కనుక మనం గమనించినట్లయితే కొంతమంది ఏమో అన్య దేవతలను తీసుకొచ్చి పెట్టుకొని బలులు అర్పిస్తూ విగ్రహారాధన చేస్తూ వచ్చినారు. కొంతమంది రాజులు ఏం చేస్తున్నారంటే యెహోవా తరపునే బలిపీఠాలు కట్టినారు. వాటినే మనం ఉన్నత స్థలాలు అని చెప్పి చూస్తాం. ఉన్నత స్థలాలను ఏర్పరిచి అనే ఆ మాట మనం రాజుల గ్రంథంలో ఇదివరకు కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. అయితే వారన్నీ మార్చినారు కానీ, ఉజ్జియా అన్నీ కూడా తీసేసినాడు కానీ ఉన్నత స్థలములను అట్లాగే ఉంచినాడు అని ఇలాగ మనం చదువుకుంటూ వస్తాం. ఉన్నత స్థలములను తీసివేయలేదు అని మరి ఇలాంటివి మనం చదువుతూ ఉంటాం. ఈ ఉన్నత స్థలాల మీద కూడా యెహోవా పేరిట బలులు అర్పించేవాళ్ళు. అది కూడా దేవునికి నచ్చదు. అది కూడా దేవునికి నచ్చదు. ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి, ఒక స్థలం అంటే కేవలం ప్రత్యక్షపు గుడారమేనండి. ప్రత్యక్షపు గుడారం దగ్గర తప్ప ఎక్కడ కూడా ఆ పద్ధతి జరగకూడదు. ఆవరణము బలిపీఠం ఉంటుంది, అక్కడ బలులు అర్పించాలి. పరిశుద్ధ స్థలము, అక్కడ వరకు విశ్వాసులు రావచ్చు, ఇశ్రాయేలు రావచ్చు. అతి పరిశుద్ధ స్థలములోకి యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ఈ 3 భాగాలు ఇక్కడ మాత్రమే బలులు అర్పించాలి. ఎవరు బలి అర్పించాలనుకున్నా కానీ ప్రత్యక్షపు గుడారం దగ్గరికి తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద బలులు అర్పించాలి. ఇది వాళ్ళకి ఇవ్వబడిన నమూనా కనుక అక్కడ మాత్రమే చేయాలి, ఇంకెక్కడ కూడా చేయకూడదు. అక్కడ కూడా ఏవి బొమ్మలు ఉండవు, ఫోటోలు ఉండవు, లేకపోతే ఏముండదండి. మందస్సం ఉంటుంది. ఆ మందస్సంలో 10 ఆజ్ఞలు ఉంటాయి. ఆ 10 ఆజ్ఞల మధ్య నుంచి, కెరూబుల మధ్య నుంచి నేను మీతో మాట్లాడతానంటాడు ప్రభు. మన్నా, అహరోను చిగిరించిన కర్ర, ఈ 3 దాంట్లో ఉంటాయి. ఇవి కూడా లోపల మూసివేయబడి ఉంటాయి. తుమ్మకర్రతో చేయబడి ఉంటుంది బలిపీఠం, అది మందస్సము. తర్వాత బంగారంతో పొదిగి ఉంటుంది. అది అక్కడికి పోయి దండలు వేయటం కానీ, దానికి కొబ్బరికాయలు కొట్టడం కానీ, లేకపోతే ఏమి చేయకూడదు. ఆ మందస్సం దగ్గర కూడా కేవలం ఆ మందస్సం మీద నుంచి దైవ స్వరం మాత్రం వినాలంతే, అంతకుమించి ఏం కాదు. ఇక మామూలే, ఇక అంతా కూడా మామూలే. ఇది దేవుడు ఏర్పాటు చేసిన ప్రత్యక్షత. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ మనం చదువుకున్నాం చూడండి, 21వ అధ్యాయం 11వ వచనంలో, మరియు అతడు యూదా పర్వతముల యందును బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుని విసర్జించినట్లు చేసెను. యూదా వారిని విగ్రహపు పూజకు లోబరిచెను, విగ్రహ పూజకు లోబరిచెను అని చెప్పేసి ఉంటుందండి. విగ్రహారాధన అనగానే చాలామంది అన్యులు అనుకుంటారు మమ్మల్ని విమర్శిస్తున్నారని. ఆర్సీఎం వాళ్ళు ఉన్నారండి, అది విగ్రహారాధనే. ఆ మరియమ్మ ఫోటోలు పెట్టుకొని, యేసు ప్రభు ఫోటోలు పెట్టుకొని, యేసు ప్రభు ఫోటోలు పెట్టుకొని, మరియమ్మ ఫోటోలు పెట్టుకొని, లేకపోతే భక్తుల ఫోటోలు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళందరూ విగ్రహారాధికులేనండి. వాళ్ళందరూ కూడా విగ్రహారాధికులే. నేడు భక్సింగ్ గారి ఫోటోని చూస్తేనే మీకు భక్సింగ్ గారు గుర్తొస్తారండి. లేకపోతే మీ హృదయాల్లో ఆయన ఉండడా? ఆయన చేసిన కార్యం ఉండదా? ఆయన చేసిన ప్రత్యక్షత ఉండదా అండి? ఏమన్నా ఉండదా అండి? నాన్న చనిపోయినప్పుడు, అమ్మ చనిపోయినప్పుడు పెద్ద ఫోటోలు చేసి పెడతారు. అంతకుముందు మీకు జ్ఞాపకం ఉండదా? మీ నాన్నగారికి జ్ఞాపకం ఉండరండి? అరే నిన్ను కని పెంచి నిన్ను ఇంత చేసిన నీ తల్లి నీ తండ్రి గుర్తుండరండి?
24 గంటలు మొత్తం సంవత్సరం అంతా గుర్తే ఉంటారు వాళ్ళు. అరే పొద్దున్న లెగిస్తే గుర్తొచ్చేది వాళ్ళే కదండి. నన్ను ఇంత పెద్దోడిని చేస్తున్నాడు, నన్ను చేసినారని. మన కుటుంబ సభ్యులను ఎలా మర్చిపోతామండి? తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను ఎలా మర్చిపోతాం? వాళ్ళు ఫోటోలు పెట్టి వాళ్ళ దగ్గర లైట్లు పెడితే నేను గుర్తుండేది ఏమండి? ఇదంతా కూడా ఒక విగ్రహారాధన, సైతాన్ చేసే కార్యాలు ఇవి, సైతాన్ చేసే కార్యాలు. కాబట్టి దైవ సేవకులు భక్సింగ్ గారు ఒప్పుకునేవాళ్ళు కాదు, దీనికి అస్సలు ఒప్పుకునేవాళ్ళు కాదు. ఇలాంటి పద్ధతి అసలు వద్దు అని చెప్పినారు. ఎందుకంటే దేవునికి నచ్చదు అది. దేవునికి ఇష్టం లేని పని మనం చేసి ఏ మేలు పొందుతామని చెప్పండి? దేవునికి ఇష్టం లేని పని చేసి మనం ఏ మేలు పొందుతాం? దేవుని దగ్గర నుంచి ఏ ఆశీర్వాదం పొందుతాం? నీ మనసు సాటిస్ఫాక్షన్, నీ శరీరం సాటిస్ఫాక్షన్ తప్పించి ఏముండదు ఇందులో, ఉగ్రత తప్పించి, దేవుని కోపం తప్పించి. కనుక ఈ విగ్రహారాధన అనేది చాలా భయంకరమైందండి, చాలా భయంకరమైంది. మందిరం ఉంది ఇది. ఈ మందిరం దేనికంటే పరిశుద్ధులముగా ప్రభు రక్తంలో కడగబడిన వారము మనం ఇక్కడ ప్రార్థన ప్రభు అన్నాడు ఒక మాట చెప్పి, ఏదైనా వాక్యాలు సారమే, నేను ఏర్పరచుకున్న మందిరంలో మీరు ప్రార్థన చేస్తే నేను మీ ప్రార్థన ఆలకిస్తా. మీరు అక్కడికి వచ్చినప్పుడు నేను కూడా అక్కడికి వస్తా, వచ్చి మీతో కూడా నేను సహవాసం కలిగి ఉంటా, మీ ప్రార్థన ఆలకిస్తా. కాబట్టి ఒక పరిశుద్ధ మందిరం అనేది నా కొరకు ఏర్పాటు చేయండి, దాన్ని పరిశుద్ధంగా ఉంచండి, నేను వస్తాను కాబట్టి అక్కడ మనం కలుసుకుందాం, మాట్లాడుకుందాం, వెళ్ళిపోదాం అంతే. ఇక్కడికి వచ్చి దీనికి నమస్కారం చేయకూడదు, దీనికి నమస్కారం చేయటం, దీనికి దండం పెట్టుకోవడం, దీనికి చెప్పులు ఇచ్చేసి తిట్ట అనుకోవటం అనేది అది విగ్రహారాధన అవుతుంది. ఇది విగ్రహారాధన అంటే. కాబట్టి నీ దేవుడు ఎప్పుడు నీ హృదయంలో ఉండాలి, ఆయన నీ హృదయంలో ఆరాధించబడుతుండాలి, ఆయన స్తుతించబడుతుండాలి, ఆయన ఎప్పుడు గణపరచబడుతుండాలి, ఆయన ఎప్పుడు మహిమపరచబడుతూ ఉండాలండి. ఇది వాస్తవికమైన సత్యం. ఇది కాకుండా ఏం చేసినా అది ఆయనకి బాధ కలిగించేదే, ఆయనకి దుఃఖం కలిగించేదే, ఆయనకి కోపం కలిగించేది. ఇక్కడ ఏం రాసింది చూడండి. మరియు అతడు యూదా పర్వతముల యందును బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుని విసర్జించినట్లు చేసెను. దేవుని విసర్జించేటట్లుగా అంటే ఈ విగ్రహారాధన అనేది దేవుణ్ణి విసర్జించటం, దేవుణ్ణి త్రోసివేయటం, దేవుని పక్కన పెట్టడం. తర్వాత ఏంటండి, యూదా వారిని విగ్రహ పూజకు లోబర్చేసినాడంటండి, విగ్రహ పూజకు లోబర్చినాడంటండి. అంటే అలాంటి పనులు చేయటానికి వారిని లోబర్చిన వానిగా ఉంటున్నాడు, లోబర్చిన వానిగా ఉంటున్నాడు. ఒక బాధాకరమైన విషయం అండి, దైవ సేవకులు భక్సింగ్ గారిని దేవుడు పరలోకానికి పిలిచినారండి. అద్భుతంగా అది గొప్ప రోజు, అది మనం చూసినాము. చాలామంది, కొంతమంది అక్కడికి వెళ్ళినాము, కొంతమంది వెళ్ళకపోయినా కానీ మరి వీడియోస్లో, టీవీస్లో చూస్తున్నారు. ఆ దైవ సేవకుని యొక్క అంత్య యాత్ర ఎలా జరిగిందో, మరి ఆ సూర్యుడు అస్తమించటం అనేది, ఇంద్రధనుసు రావటం అనేది, దైవ ప్రత్యక్షత అనేది, ఎంతో గొప్పగా ఆ దైవజనుడితో దేవుడు ఉన్నాడు అని చెప్పి రుజువు చేయటం అనేది. ఎప్పుడైతే హెబ్రోను నుంచి ఆయన యొక్క భౌతిక కాయాన్ని అట్లా బయటకు తీసుకొచ్చినారో వెంటనే సూర్యుడు అస్తమించేసినాడు. కాబట్టి వెంటనే మబ్బు వచ్చేసింది, అంత ఎండంతా ఏమైపోయిందో తెలీదు, వచ్చేసింది. చుట్టూ సూర్యుడి చుట్టూ కూడా ఇంద్రధనుసు వచ్చింది. వచ్చేసి ఈయన నా సేవకుడు, నా దాసుడు అని చెప్పి దేవుడు రుజువు చేసినాడు. కాబట్టి హృదయాలు ఎంతో ఆనందభరితం అయిపోయినాయి. అంత ఘనంగా దేవుడు ఆ దైవ సేవకుడిని తన దగ్గరికి తీసుకున్నాడు, ఆయన దగ్గరికి పిలుచుకున్నాడు. ఇంత జరుగుతూ ఉంటేనండి కొంతమంది చూడండి, ప్రతిదీ ప్రభు అన్నాడు, నా మందిరము వ్యాపారపు టిల్లుగా చేయొద్దు అన్నాడు ప్రభు. వ్యాపారపు టిల్లుగా. కొంతమంది ఏం చేస్తారంటే ఫోటోలు ప్రింట్ చేసేసండి, ఎవరి భక్సింగ్ గారి, ఈ రోడ్డు పొడుగుతుంది అమ్మటమే, ఈ తెగబడి కొనేసి ఇక్కడ ఎన్ని వదిలిపెట్టేశారు. ఈ గుంపులో చక్కగా ప్రభుని పాటలు పాడుకుంటూ పోయడం లేదు. ఎక్కడ ఫోటోలు అమ్ముతున్నారు, మాకు 2, 3, 4, 5 అని ఫోటోలు కొనుక్కు. ఏమండి అంతకుముందు ఫోటోలు ఎందుకు పెట్టుకోవాలి నువ్వు అంటే? ఆయన బతుకున్నంత వరకు ఫోటోలు అక్కర్లేదా? ఆయన చనిపోయిన తర్వాత ఫోటోలు కావాల్సి వచ్చినాయా? దీని అంతటి ఏమంటామండి ఇదంతా ఏమంటాం? ఎంత జ్ఞానంగా సైతాన్ని. అందుకని ప్రభు అంటాడు, మెలకువగా ఉండండి. ఏ సందర్భాన్నైనా వాడుకోగలడు, ఏ పరిస్థితినైనా వాడు. గొప్పగా దైవ కార్యం జరుగుతూ ఉంటే పక్కన విగ్రహారాధన కార్యక్రమాన్ని వాడు మొదలుపెట్టినాడండి. ఈ గుంపులో ఎవరికైనా గ్రహింపు ఉందండి? అది ఎరుగుదల ఉందా? అరే ఆయన బ్రతుకున్నప్పుడు ఫోటో తీస్తేనే ఒప్పుకునేవాడు కాదు, ఎందుకు ఫోటోలు తీసుకుంటున్నారని అనేవాళ్ళు. ఆయనకి తెలియకుండా తీసి అన్ని ఫోటోలన్నీ కూడా.
ఆ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇష్టంగా ఆ ఫాక్స్ గారు వాళ్ళంతా కూడా కలిసి దిగిన ఫోటోలు ఉంటాయి కొన్ని స్టార్టింగ్లో. బాగా వాక్యంలోకి వెళ్ళిన తర్వాత భక్సింగ్ గారు అసలు ఫోటోలు తీయటం కానీ వీడియోలు తీయటం కానీ అసలు ఒప్పుకునేవాళ్ళు కాదు. అవి పెట్టుకోవద్దు, మీరు అవి వద్దు, నన్ను గుర్తుగా పెట్టుకోవద్దు అని చెప్పేసి అన్నారు. అంత క్రమాన్ని నేర్పించుకుంటూ వచ్చినారు. ఈ విధంగా సైతాను ఎక్కడ దేవునికి వ్యతిరేకమైన పని చేయించాలో వాడు ఎప్పుడు గమనించుకుంటుంటాడండి. దైవ కార్యం గొప్పగా జరుగుతుంటే ఇక్కడ నా కార్యం ఏమైనా జరిగించగలనా లేదా, ఇక్కడ నా పని ఏమైనా జరిగించగలనా లేదా, ఆ సర్వోన్నతులకు దేవునికి వ్యతిరేకంగా ఇంత సంతోషములో ఆయన దుఃఖపడేటట్టుగా చేయాలి నేను, ఇంత ఆనందములో ఆయనకి దుఃఖాన్ని కలిగించాలి, ఏం చేయాలి నేనని వాడి ప్రయత్నం వాడు చేస్తూ ఉంటాడు. ఇది మెళకువ కలిగి మనం గమనించుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం అండి. ఆ విధంగా ఎవరినైనా సరే ప్రతి ఒక్కళ్ళనండి రాజుల గ్రంథంలో కనుక మనం చూస్తే కొంచెం బలహీనమైపోతే చాలా ఆ రాజును ఉపయోగించుకోవటం, దేవునికి విరుద్ధమైన కార్యం జరిగించటం. వాడెట్టగా పరిపాలన చేస్తున్నా, మూర్ఖంగా పరిపాలన చేస్తున్నా, క్రూరంగా పరిపాలన చేస్తున్నా, నీచంగా పరిపాలన చేస్తున్నా, అది వాడి వ్యక్తిగత విషయంలో అది కొనసాగుతున్నా, ఒకవైపు ఏం చేస్తున్నాడంటే ఆ మూర్ఖుడిని వాడుకొని దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ప్రజల్లో జరిగేటట్లుగా ప్రేరేపించటం మొదలుపెట్టినాడు. అలాగా వాడుకున్నవాడే ఈ యెహోరాము కూడా. నువ్వు అనుసరించు పో, ఇశ్రాయేల్ రాజుల పద్ధతులను అనుసరించు, సరే రాజ్య పరిపాలన ఇలా కాకుండా ఇలాగలా చేసుకుంటా, అది వేరే పద్ధతి. అలా కాదండి, విగ్రహారాధన తీసుకొస్తా. ఇలా ప్రతి ఒక్కళ్ళని చెడగొట్టడం అనేది మనం చూస్తాం, ప్రతి ఒక్కళ్ళని విమర్శించడం అనేది మనం చూస్తాం. ఇది ఎంత బాధాకరమైన విషయం చూశారండి. కనుక ప్రియులారా, దేవుని బిడలముగా, దేవుని ఆత్మ కలిగిన వారముగా, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వారంగా ఈ విగ్రహారాధనకు పూర్తిగా మనం దూరంగా ఉంటుండాలండి. ఈ విగ్రహారాధన పూర్తిగా దూరంగా ఉంటుండాలి మనం. దీనికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు, ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకూడదు, ఇంత కూడా అవకాశం ఇవ్వకూడదు. కేవలం నీ దేవుడు మాత్రమే పూజింపబడాలి. నీ దేవుని స్థానంలో ఏది రాకూడదు అసలు, అది ఏది రాకూడదు. ఆయన పేరు మీదే ఏది రాకూడదు కూడా, ఆయన పేరు మీద కూడా ఏది రాకూడదు. ఆయనకి ఇష్టం లేదు, అది ఆయనకి ఇష్టం లేదండి. నా ప్రియుడు ధవళవరుణుడు రత్నవరుడు 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, చూడదగినవాడు, సౌందర్యుడు అని చెప్పేసి రాయబడి ఉంటే ఏదో ఒక ఫోటో తీసుకొచ్చి ఆయన పెట్టేసేస్తే ఎట్టాగండి? ఎవరో గీసిన ఫోటోని తీసుకొచ్చి పెట్టేసేస్తా. ఆయన అందాన్ని, ఆయన సౌందర్యాన్ని, ఆయన మహత్తును వర్ణించగలిగి ఫోటోలో బంధించగలిగిన మనిషి భూమి మీద ఉన్నాడా అండి అసలు? మానవులలోనే సౌందర్యవంతుడైన ఆ సౌందర్యాన్ని ఎలాగా వర్ణించగలం? అది ఫోటో తీస్తే కూడా అంత ఒరిజినల్గా రాదే. నువ్వు చేత్తో కుంచి పట్టుకొని గీసేసేసి యేసు ప్రభు అంటే ఎట్లాగండి? ఏమైనా ఫోటో ఏమైనా తీసినావా, లేకపోతే వీడియో తీసినావా? సరే ఫోటో తీసాడరా, ఫోటో కాబట్టి దరిదాపుగా 95% అయిన ఆయన యొక్క ప్రతిరూపాన్ని అది ప్రింట్ చేసిందని అనటానికి ఏదో ఊహించుకొని, ఆ బొమ్మ గురించి మీరు చరిత్రలోకి వెళ్ళి చూడండి, యూట్యూబ్లో కొట్టి చూడండి, ఏం రాసి ఉంటుందంటే అప్పుడున్న యూదుల్లో అందమైన వాళ్ళందరినీ పెట్టుకొని, యూదుల్లో అందమైన వాడు కదా, అందమైన వాళ్ళందరినీ పెట్టుకొని వాళ్ళందరినీ కలిపి తీసిన ఫోటో అంటండి, అది గీసిన ఫోటో అంట. అవి మనం కూడా తెచ్చిపెట్టుకుంటుంటాం. మనం కాదులేండి, కొంతమంది క్రైస్తవులు చూడండి, చాలామంది క్రైస్తవులు అంటే యేసుప్రభు ఫోటో ఉండాల్సిందే, ఆయన ఒక బొమ్మను చేసేసి తీసుకొచ్చి పెడతా ఉంటారు. ఆయన ఎట్ట వాడుకుంటారండి? బాలుడు, మరియమ్మ ఒళ్ళో ఉన్న బాలుడు, ఆయన ఎవరు చూశారు అసలు? ఆమె ఎత్తుకొని ఉంటుంది, ఎవరన్నా చూశారండి? ఈ ఫాదర్లు కానీ మదర్లు కానీ ఎవరన్నా యేసుప్రభుని ఏమైనా బాలుడు అయినప్పుడు చూశారా? అప్పుడు ఏమైనా ఫోటోలు తీశారా? మనలాగా చిన్నపిల్లలప్పుడు ఫోటోలు, నడిచేటప్పుడు ఫోటోలు, బందేటప్పుడు ఫోటోలాగా ఆయన ఏమైనా తీశారా? ఆయనేమో ఆ ఉడికెక్కి చేసేసి అక్కడ ఒక ఫోటో, నడిచేటప్పుడు ఒక ఫోటో, చిన్నగా ఉన్నప్పుడు ఒక ఫోటో, ఇట్లా 2 చేతులు పెట్టేసేసి వెనక ఒక చక్రం, ప్రకాశంగా తెలిసే చక్రం పెట్టేసేసి ఇష్టం వచ్చినట్టుగా చేసేస్తే ఈ జనాలందరినీ విగ్రహారాధనకి మళ్ళిస్తూ ఉంటారు. కొవ్వొత్తులు, కొబ్బరికాయలు, అగరొత్తులు అన్నీ అమ్మటం. ఏంటండి ఇది? ఎంత భయంకరమైన విగ్రహారాధన ఇది, ఎంత భయంకరమైన విగ్రహారాధన. అస్సలు దేవునికి నచ్చదు ఇది, అస్సలు దేవుడు మెచ్చనిది. ఇదంతా కూడా ఒక వ్యాపారం అంతే, సైతాను చేసే భయంకరమైన
వ్యాపారం, ఇది భయంకరమైన వ్యాపారం. ప్రియులారా, దీన్ని యేసుప్రభు వారు కూడా ఒప్పుకోలేదు. అమ్మ ఒక రోజు వస్తుంది ఈ పర్వతాల మీద ఈ బొమ్మలు పెట్టుకొని కాదు, దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మ సత్యములతో ఆరాధించాలి. నీ హృదయములో ఆయన ప్రతిరూపం ఉండాలి, ఆయన మహత్తు నీలో నిండి ఉండాలి, ఆయన స్వరూపము నీలో ఏర్పడాలి, నీ లోపల ఉండాలి. ఆ విధంగా ఆధ్యాత్మికంగా నువ్వు ఆయన సేవిస్తూ వెళ్ళాలి. ఇదండి ప్రభు మనకి నేర్పించిన బైబిల్లోని వాస్తవికమైన సత్యం. కనుక ఏది మనం పెట్టుకోకూడదు, దేనికి మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు, ఏ వస్తువు దైవస్థానములోనికి రాకూడదు. ఏ వస్తువు అయినా సరే, ఏ వస్తువు కూడా దేవుని స్థానంలోనికి రాకూడదు. దేవుడొక్కడే, ఆయన ఒక్కడే ఉండాలి, అంతే. దేవుడు ఒక్కడే ఉండాలి, అంతే. మోషే అడిగినాడు, ప్రభువా నువ్వు నన్ను పంపిస్తున్నావు, ఐగుప్తుకు పంపిస్తున్నావు, ఇశ్రాయేల్ దగ్గరికి, యెహోవా ఎవరంటే ఏం చెప్పాలన్నాడు. ఆయన పేరేంటి, ఆయన ఎవరంటే ఏం చెప్పను, ఆయన ఏంటంటే ఏం చెప్పను అంటే ఏమన్నా, ప్రభు ఇదిగో ఈ రాయిలో ప్రత్యక్షమైన అని చెప్పు, లేకపోతే ఆ పొదలో ప్రత్యక్షమైనాను కదా, ఆడకు పోయి ఆ 4 చెట్లు బీక్కొని పో, ఇదిగో ఈ చెట్లోనే ప్రత్యక్షమైనాడని ఈ చెట్టు చూపించాను. కానీ ఏమైనా అన్నాడండి ప్రభు? ఒకటే అన్నాడు, నేను ఉన్నవాడను అన్నవాడను, అంతే. అదొక్కటి చెప్పు పో, అంతే చాలు. ఆయన ఎట్టుంటాడు ఎన్నొద్దు, ఇక ఆయన ఆత్మరూపి, అంతే. ఆయన పేరు మాత్రం చెప్పు, నేను ఉన్నవాడను అన్నవాడను, ఎప్పుడు ఉండేవాడను, అంతే. ఉంటాను అనే పేరు నాదంతే, ఉండేవాడు, అంతే. దేవుడు అంటేనే సజీవుడు అని అర్థం అనమాట. సజీవుడు, ఉండువాడు. నేను ఉన్నవాడను అనువాడను, అనువాడనంటే నా పేరు అది. ఉన్నవాడు అనేదే నా పేరు. ఉన్నవాడను అనువాడను, ఉన్నవాడను అని పిలువబడేవాడను, అని పిలిపించుకునేవాడను, ఉన్నవాడను, సజీవుడను, అది అనమాట అండి. ఆయన జీవించుంటాడంతే. అది దైవత్వం అంటే, అది దైవత్వం అంటే. ఈ దైవ రూపాన్ని దేంట్లో పోల్చకూడదు, దేంతో కూడా పోల్చకూడదు. నేను చాలాసార్లు మీకు చెప్తా, దేవుడిలాగా ఆదుకున్నాడండి డాక్టరు, లేకపోతే ఈ యాక్టరు, ఆయన ఈయన, వీళ్ళు పెట్టద్దండి, వాళ్ళకి పేర్లు పెట్టద్దండి. ఈ పేర్లన్నీ దేవుని పేర్లు పెట్టమని. నిజంగా దేవుడే ఆయన ద్వారా వచ్చాడండి, దేవుడే అసలు, అమ్మో ఇలాంటివి వద్దండి. దేవుడు చేసినాడు అంతే. ఈ మనుషులకు కూడా పోల్చద్దు. ప్రభు చెప్పినాడు కదండి, ఏమన్నాడండి చూడండి, నిర్గమాకాండము 20 అధ్యాయం 3వ వచనం, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశమందైనను కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ యందే కానీ ఉండు. చూడండి, దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. దేని రూపమునైనను, ఆకాశంలో కనపడే రూపాలు కానీ, భూమి మీద కనపడే రూపాలు కానీ, నీళ్ళల్లో కనపడే రూపాలు కానీ, ఏ రూపమును నీవు చేయకూడదు. విగ్రహమునైనను చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజించకూడదు. ఎలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము కలిగిన దేవుడను, నన్ను ద్వేషించు వారిని. అదంతా కూడా మనం చదువుకుంటూ వస్తాం. కాబట్టి అంత ఖచ్చితంగా ప్రభు చెప్పుకుంటూ వచ్చినాడండి. కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు, ఏ మనిషి రూపమునైనను చేసుకోకూడదు అంటాడు. మానవ రూపమునైనను నర రూపమునైనను చేసుకొనకూడదు అని రాసింది కొరింథీయులు రాసి. నర రూపమునైనను మీరు చేసుకోను, అంటే ఏ నరుల్లో కూడా మీరు దేవుని అనొద్దు అంటాడు. అసలు యేసుప్రభువే ఒప్పుకోలేదు కదండి ఆ మాటకి. యేసుప్రభు ఒప్పుకున్నాడండి? నువ్వు దేవుడు అంటే ఒప్పుకున్నాడా? నన్నెందుకు దేవుడు అంటున్నారు అంటాడు. నన్నెందుకు దేవుడు అంటున్నారు? నేను దైవత్వాన్ని అక్కడ వదిలిపెట్టి మానవ రూపంలో వచ్చిన ఒక కన్యక గర్భం, రక్తమాంసములు కలిగిన వాడను, రక్తమాంసములు కలిగిన ఒక రూపము నాది. ఎందుకంటే మానవులకు పాప విమోచన కలగాలంటే రక్తమాంసములు అవసరం. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. కనుక ఒక పరిశుద్ధ రూపం ఇది, పవిత్రమైన రూపం ఇది, మానవ రూపం ధరించుకుని నేను వచ్చినాను. కనుక మీకును ఏమంటాడండి ప్రభు? మీకును నాకును తండ్రి అయిన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను అంటాడు ప్రభు తిరిగి లేచిన తర్వాత. మీకును నాకును అంటే మానవునిగా ఉన్నాను గనక, మానవుడిగా నాకు కూడా ఆయన తండ్రి గనక
ఆయన యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని చెప్పండి వెళ్ళి అందరికీ అని అంటాడు. తండ్రితో కూడా ఏమని ప్రార్థన చేస్తాడు యోహాను సువార్త 17, ప్రభువా ఇది వరకు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను మహిమపరచు అని అంటాడు. అది మహిమ, మహామహిమ, అది సమీపింపరాని తేజస్సు. అది దాన్ని అంతటిని విడిచిపెట్టి మామూలుగా ఆయన వచ్చినాడు. అందుకని ఆయన పూజించడానికి కూడా ఒప్పుకోలేదు. ఇది ఒక మానవ రూపం, దీన్ని ఎందుకు మీరు పూజిస్తారు? ఇది కాదు, దేవుడు ఆత్మ. ఆయనే చెప్పినాడు, యేసుప్రభు ఆ శరీరంలో ఉన్నప్పుడే చెప్పినాడు, దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించండి, ఆత్మతో సత్యముతో ఆరాధించండి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఇది విగ్రహారాధన గురించి రాయబడిన మాట కనుక దీన్ని మనం బహు జాగ్రత్తగా మనం పాటించవలసింది. ఎక్కడ పొరపాటు చేసినా దేవుణ్ణి మనం దుఃఖపరిచిన వారం అవుతాం, దేవుణ్ణి బాధపరిచిన వారం అవుతాం, దేవుణ్ణి చాలా ఇబ్బంది పెట్టిన వారం అవుతాం. రాజులు 2వ గ్రంథం 8వ అధ్యాయం చూడండి, ఆ మాట మనం చూస్తాము. ఆయన చెప్పడం అనేది దినవృత్తాంతములు 2వ గ్రంథము 21వ అధ్యాయంలో. తర్వాత కిందకు వస్తాం, 12వ వచనం కాడ నుంచి త్వరగా ముగించుకుందాం. 12వ వచనం, అంతటా ప్రవక్త అయిన ఏలియా ఒక పత్రిక రాసి యెహోరాము దగ్గరికి పంపించినాడు. ఒక పత్రిక రాసి, ఒక లెటర్, ఏలియా ఒక లెటర్ రాసి అతనికి పంపించినాడు. ఇదేంటి, దేవుడు ఒక లెటర్ పంపించమన్నాడు ఆయనకి. కనీసం ఆయన కలవటానికి కూడా ఏలియాకి ఇష్టం లేదండి. యెహోరాముని కలవటానికి కూడా ఏలియాకి ఇష్టం లేదు. రాజు కదా, ఆయన దగ్గరికి పోవటానికి కూడా ఇష్టం లేదు. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా అంతగా ప్రవర్తిస్తున్న వాడిని కలవటానికి కూడా ఆయనకి మనసు లేదు. కనుక ఏం చేసినాడంటే ఒక లెటర్ రాసి పంపించినాడు. ఒక లెటర్ రాసి పంపించినాడు. ఆ లెటర్లో ఏం రాసినాడంటే, నీ పితరుడు, అసలు ఈ రాజ్యం ఎలాగొచ్చిందో ఆలోచన చేయి. ఈ రాజ్యం ఎలా వచ్చిందంటే దావీదు ద్వారా వచ్చింది ఈ రాజ్యం. దావీదు కొరకు దేవుడు ఈ రాజ్యాన్ని ఏర్పాటు చేసినాడు. దాంట్లో నువ్వు ఒక రాజు అయినావు. కనుక నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా ఏర్పాటు చేసిన దేవుడు. చూడండి, నీ తండ్రి యెహోషాపాతు మార్గమునైనను, మీ తాత అంటే యెహోషాపాతు యొక్క నాన్నగారు ఆసా అంటే ఆయన నడిచిన మార్గం అందైనను నువ్వు నడవల. మీ తాతగారు నడిచిన మార్గంలో కానీ మీ నాన్నగారు నడిచిన మార్గంలో కూడా నువ్వు నడవక ఇశ్రాయేలు రాజుల మార్గములను అనుసరించినావు. ఇశ్రాయేలు రాజుల మార్గమును అనుసరించినావు. చూడు, అహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున యూదాను, యెరూషలేము కాపురస్తులను, చూడండి, నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారు నీ సహోదరులను అంటే నీ తమ్ముళ్ళందరిని చంపించేసినావు. రాజ్యం ఎక్కడ మళ్ళా వాళ్ళకి వెళ్ళిపోద్దేమో అని చెప్పేసి నీకంటే యోగ్యులు వాళ్ళు, అన్ని గుణలక్షణాల్లో వాళ్ళు మంచోళ్ళు, నీకంటే మంచోళ్ళు. అలాంటి వాళ్ళు కూడా చంపించేసినావు. నువ్వు చంపించేసేసి నువ్వు ఈ విధంగా చేసినావు. చాలా చోట్ల మనం ఈ వ్యభిచారం అని విగ్రహారాధన చూడండి, అక్కడ పైన కూడా 11వ అధ్యాయము లాస్ట్లో విగ్రహ పూజకు లోబరిచెను అని చెప్పి కింద ఏం రాసి ఉంటుందండి అని చెప్పేసి రాసి ఉంటుంది కదా. ఇదేంటంటే దీని యొక్క ప్రతి చోట కూడా ఇలాగా వ్రాయబడిన విధానము ఏమని తెలియజేస్తుంది అంటే, మీకు అది నేను వివరంగా చెప్తాను, అంటే మీకు అది అర్థం కావాలి దాని గురించి. ఇది వ్యభిచారము అనే ఈ మాట ఎందుకని విగ్రహారాధనకు వాడుతున్నారు, విగ్రహారాధనకు ఎందుకని వాడుతున్నారు అంటే, ఇప్పుడు ఈ భార్యాభర్తల కలయిక అనేది అది ఒక భార్యకు ఒక భర్తకు సంబంధించిన విషయం కదండి అది. కాబట్టి ఆ స్థానంలో ఇంకొకటి తీసుకొచ్చి భర్త స్థానంలోకి భార్య స్థానంలోకి ఇంకొకటి తీసుకొని రాబట్టం అనమాట అండి. ఇంకొకటి తీసుకొని రాబట్టం, దేవుని స్థానంలో ఇంకొకటి తీసుకొని రాబడటం, దేవుడిగా చెప్పబడటం అనమాట. దేవుడిగా దాన్ని అంగీకరించటం, దేవుడిగా దాన్ని మరి స్వీకరించటం అనే విధానం అనేది దేవుడు ఈ మాటని అంటే కొంచెం కఠినంగా ఉంటుందని ఆ మాట వాడుతూ వచ్చినారు బైబిల్ గ్రంథంలో. ఆ మాటని ఉపయోగిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇలాగ చేసినందుకు ఏలియా ద్వారా దేవుడు ఒక శిక్షను వీళ్ళకి పంపించినాడు ఈ యెహోరాముకి. ఏంటంటే అది, కాబట్టి గొప్ప తెగులు చేత, ఈ మాట బాగా గమనించండి, గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, చూడండి ఈ మాట నాకు క్రొత్తగా అనిపించిందండి, నీ వస్తువాహనములను అంటే నీ కలిగిన ప్రతి వస్తువును కూడా, నీ వాహనాలని అంటే నీవు ఉపయోగించుకునే వస్తువులు కూడా,
నీ ఇంట్లో ఏమేమైతే వాడుకుంటున్నావో వస్తువులను కూడా నేను పాడు చేస్తానన్నాడు. వస్తువులు కూడా నీకు క్షేమంగా ఉంచిన వాటి మీద కూడా నా ఉగ్రత ఉంటుంది. బండి ఉంది మనకి, దాన్ని పాడు చేసి పెడతా. ఫ్యాన్ ఉందా, దాన్ని పాడు చేసి పెడతా. కాబట్టి ఇంట్లో వస్తువులు ఉన్నాయా, వాటిని పాడు చేసి పెడతా. ఏది బాగుండదు, ఏది క్షేమంగా ఉండదు, దాని మీద నా ఉగ్రత ఉంటుంది. చూడండి ఇది. కాబట్టి నీ వాహనముల మీద కూడా నా కోపం ఉంటుంది. మనుషుల మీదే కాదు, నీ వాహనముల మీద కూడా నా కోపం ఉంటుంది. వాటిని కూడా నేను శిక్షిస్తూ ఉంటాను, వాటిని కూడా వదిలిపెట్టను. దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటేనండి అన్నీ దీవించబడతాయి. దేవుని యొక్క ఉగ్రత ఉంటే అన్నీ శపించబడతాయండి. కనుక మనం బహు జాగ్రత్తగా దేవుని కృపను మనం పొందుకునే వారంగా ఉంటుండాలి. ప్రతి దాని మీద దేవుని యొక్క ఉగ్రతను మనం చూస్తూనే ఉంటాం. ప్రతి దాని మీద దేవుని యొక్క ఉగ్రత కనపడతా ఉంటుంది. అదే నువ్వు దేవునికి లోబడి, దేవునికి ఇష్టంగా, దేవుని కనుక నచ్చితే, దేవునికి ఇష్టంగా కనుక ఉంటే, దేవుని ఆశీర్వాదాలు కనుక నీ మీద ఉంటే, ప్రతి దాంట్లో కూడా దేవుని దీవెన చూస్తాను. ప్రతిది కూడా నీకు దీవించబడతా ఉంటుంది, ప్రతిది కూడా నీకు ఆశీర్వదించబడతా ఉంటుంది, ప్రతిదీ క్షేమంగా ఉంటుంది. అన్ని వస్తువులు కూడా అన్ని క్షేమంగానే ఉంటాయి, ప్రతిదీ క్షేమంగా ఉంటుంది, అన్నీ ఆరోగ్యకరంగా ఉంటాయి, అన్ని దీవెనకరంగా ఉంటాయి. యోబుతో సైతాను దేవుని దగ్గర అదే కదా అంటాడండి. సైతాన్ దగ్గర ఆ మీటింగ్లో ఏమని అంటాడండి, దేవునితో ఏమంటాడండి, నీవు యోబు చుట్టూ అతనికి కలిగిన దాని అంతటి చుట్టూ కంచె వేసేది. అతనికి కలిగిన ప్రతిదీ, ఒక స్పూన్ కలిగి ఉన్నా, ఒక చెంచా కలిగి ఉన్నా, దాని చుట్టూ కూడా నువ్వు కంచె వేసినావు. ప్రతి దాని చుట్టూ నువ్వు కంచె వేసినావు. ఇంకా ఎలా నష్టపరచగలను అంటే చూడండి, ప్రతి వస్తువు మీద కూడా దేవుని యొక్క కృప, కాపుదల, భద్రత అనేది మనం చూస్తాం. అంటే ఇంతకంటే సెక్యూరిటీ ఇంకేం కావాలి చెప్పండి మనకి? ఇంతకంటే సెక్యూరిటీ ఏం కావాలి చెప్పండి? దేవుని ఆశీర్వాదం కనుక ఉంటే అంత క్షేమంగా ఉంటాయండి ప్రతిదీ కూడా. అదే దేవుని ఆశీర్వాదం కనుక లేకపోతే ప్రతిదీ ఇబ్బంది, ప్రతిదీ కష్టమే, ప్రతిదీ నష్టమే, ఏది కూడా దీవెనకరంగా ఉండదు. కనుక ప్రభు అతి చెప్తాడు యెహోరాముతో, ఏమన్నాడండి, నీ వాహనాల మీద కూడా నా కోపం ఉంటుంది అని చెప్పినాడు. తర్వాత నీవు ఉదరం కడుపులో మిక్కిలి రోగివై ఉందువు, క్రమేణా అంటే రోజు రోజుకి వ్యాధి ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది, ఎక్కువయ్యి నీ పేగులు పడిపోతాయి అని చెప్పినాడు. ముందు స్టార్ట్ చేస్తాను, నిదానంగా కడుపులో నొప్పిని స్టార్ట్ చేస్తాను, తర్వాత ఉదరమున వ్యాధి కలిగిస్తాను, అది వ్యాధి స్లోగా నిదానంగా స్టార్ట్ అవుతుంది, అది ఎక్కువైపోయి పేగులు పడిపోయే పరిస్థితి. అంటే పేగులు పడిపోవటం అంటే మరి అది నాకు అర్థం కాలేదండి, అది అని చెప్పి మరి అంటే అరుగుదల పోద్దా, లేకపోతే పేగులు పనిచేయవా, అసలు అంటే అంత అయిపోద్దా లోపల పరిస్థితి అంతా, ఏంటో నాకు అది అర్థం కాల. దాని గురించి చూస్తాం, స్టడీ చేద్దాం. ఇంకా దేవుడు ఎక్కడన్నా ఇంకొకసారి ఎక్కడన్నా రాయించున్నాడేమో చూద్దాము. కాబట్టి అలాగా చూడండి, ఏమన్నాడండి, మిక్కిలి రోగివై ఉందువు, దినక్రమేణా ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును. మరియు యెహోరాము మీదకి చూడండి ఫిలిప్స్టీలను, కుషీలను, చేరువనున్న అరబ్బీలను రేపగా. ఇది ఒకటి ఉంటుందండి దేవుని యొక్క ఇదిలో. ఎవరో ఒకరు మనకు ఆటంకకరంగానే తీసుకొస్తూ ఉంటారండి. ఎవరో ఒకరు చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా ఆటంకకరమైన వారు అయిపోతూ ఉంటారు. మనకు వ్యక్తిగతంగా, మన కుటుంబానికి, మన వ్యక్తిగత జీవితానికి ఆటంకకరమైన వారుగా అయిపోతారు, అభ్యంతరకరమైన వారుగా అయిపోతూ ఉంటారు, ఇబ్బందికరమైన వారుగా అయిపోతూ ఉంటారు. ఇది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళందరూ వచ్చేసి ఏం చేస్తారంటే చూడండి, యూదా దేశం మీదకి వచ్చి దానిలో చొరబడి చూడండి, రాజనగరం దొరికిన సమస్త పదార్థములను, అతని కుమారులను, భార్యలను పట్టుకొని పోయిరి. చూడండి, చాలా బాధగా ఉంటుందండి. అతని కుమారులలో కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప ఒక్క కుమారుడైనను చంపేసినారండి. కుమారులందరినీ కూడా చంపేసినారు. ఒక్క యెహోయాకీము మాత్రం తప్పించుకున్నాడండి. యెహోయాహాజు చిన్న కుమారుడు, అతడొక్కడే తప్పించుకున్నాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా చంపబడినారండి. అతని కుమారులందరూ కూడా చంపబడినారు. వేరే వాళ్ళు వచ్చి చంపేసినారు. ఇతడు కూడా నిర్దాక్షిణ్యంగా చంపేసినాడు కదండి, తమ్ముళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేసినాడు. రాజ్యం ఎక్కడ వాళ్ళు పొందుతారు అని చెప్పి
నిర్దాక్షిణ్యంగా వాళ్ళందరినీ చంపేస్తున్నాడు. ఇప్పుడు దైవ ఉగ్రత అతని మీదకి వచ్చాయి, అతని కుమారులందరినీ కూడా చంపేసిన వారే ఉంటారు. యేసు ప్రభు అంటారండి క్రొత్త నిబంధన గ్రంథంలో కొండ మీద ప్రసంగం చేస్తూ, కంటికి కన్ను పంటికి పన్ను అనే వాక్యం మీరు విన్నారు కదా అంటాడు ప్రభు కదా. కంటికి ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప మీద మనం కొట్టాలని చెప్పేసి బైబిల్లో రాసింది కదా అంటాడండి. ఇదే అది కంటికి కన్ను పంటికి పన్ను అంటే ఇదే. ధర్మశాస్త్రంలో రాయబడటం మీరు విన్నారు కదా అంటాడు. ధర్మశాస్త్రం రాయబడటం మీరు విన్నారు కదా, ఇదే ఆ తీర్పు, ఇదే ఆ తీర్పు. ఏమైతే చేస్తావో అది నీ తల మీదకు తీసుకొని వస్తుంది, అదే నీ నెత్తి మీదకి తీసుకొని రాబడుతుంది. ఏదైతే నువ్వు చేస్తావో అదే నీ తల మీదకి తీసుకొని రాబడుతుంది ఖచ్చితంగా. అదే మాట గెత్సెమనే తోటలో పేతురుతో కూడా ప్రభు చెప్తారు. ఏమిటండి? కత్తి పట్టినవాడు కత్తితోనే హతమైపోతాడు. కత్తి పట్టినవాడు కత్తితోనే హతమైపోతాడు. ఆ కత్తిని వరలో పెట్టు, వద్దు కత్తి వాడద్దు అసలు అని చెప్తాడు. వద్దు అసలు, అది పద్ధతే కాదు అని చెప్పి ప్రభు తెలియజేస్తాడు. కనుక ప్రియులారా, ఇదే అనమాట ఆ ధర్మశాస్త్రం యొక్క తీర్పు అనేది అంత భయంకరంగా ఉంటుందండి. ఆ విధంగా యెహోరాము యొక్క కుటుంబం అంతా కూడా నాశనం అయిపోవటం అనేది మనం చూస్తాము. తర్వాత చూడండి 18 వచనం. ఇదంతా అయిన తర్వాత కుదరజాలని వ్యాధి చేత అతని ఉదరమును, కుదరని వ్యాధి అంటే ఏ మందులు వాడినా పోదండి కదా, అంతే. ఇక నువ్వు ఎన్ని మందులైనా వాడు, ఎన్నెన్న రకాలైన పద్ధతులు ఉపయోగించు, కుదరని వ్యాధి చేత అతని ఉదరమును మొత్తనందున 2 సంవత్సరములు వ్యాధి, 2 సంవత్సరాలు వ్యాధి బలమవుతా వస్తూ ఉందండి. కొంచెం పెరుగుతూ అతని పేగులు పడిపోయి బహువేదన నందుచు అతడు మరణమాయను. చూడండి అతని అంతం ఎంత భయంకరంగా ఉంది. ఇదంతా కూడానండి మరి హృదయాలు ఎందుకని మరి ఇట్లాగా అవుతుందో. నిజంగా మన దినాల్లో ఇలా లేదండి. మన దినాల్లో మనం ఇంత పబ్లిక్గా చూడాల, దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క కార్యాలు మనం ఇంత పబ్లిక్గా చూడాల. దేవుడు ప్రత్యక్షం అవటం, దేవుడు మాట్లాడటం, దైవజనుల ద్వారా దేవుడు వర్తమానాలు తీసుకొని రావటం, ప్రత్యక్షంగా దైవ కార్యాలను చూడటం అనేది రాజుల గ్రంథాల్లో మనం చూస్తాం. కానీ మన కాలంలో అంత ఎక్కువగా ఏమీ లేదు. అయినా మనం ఎంతో దేవుడంటే భయపడతాం, భయం కలిగి ఉంటాం, దేవుడంటే భయభక్తులు కలిగి ఉంటాం. వీళ్ళు ఇంత దేవుని కార్యాలు చూస్తున్నా కానీ తర్వాత తరం వాళ్ళు తమ పద్ధతులు మార్చుకోవట్లా. తర్వాత తరం వాళ్ళు ఇప్పుడు యెహోరాము కొడుకున్నాడు, ఎవరండి? యెహోయాహాజు వాడొక్కడు మిగిలినాడు. చూసినాడు కదా, అంతా చూసినాడు కదా, పరిస్థితి అంతా చూసినాడు కదా, వాళ్ళ నాన్నకి జరిగిందంతా చూసినాడు, కొడుకులకి వాళ్ళ అన్నలకి వాళ్ళందరికీ జరిగిందంతా చూసినాడు, ఇతర రాజులు వచ్చి పడిపోయింది చూసినాడు, ఏలియా లెటర్ చూసినాడు. ఇవన్నీ ఏం చిన్నోడు కాదండి, 40 సంవత్సరాలు. కాబట్టి ఇవన్నీ చూసినాడు కదా, ఇవంతా కూడా చూసినాడు. తర్వాత వాళ్ళ భార్య చూసింది, ఈ పరిస్థితి అంతా చూసింది, ఇంత క్రూరంగా ఉంటుందా దేవుని యొక్క ఉగ్రత అనేది కూడా చూసింది. ఇవన్నీ చూసిన తర్వాత అతడు చనిపోయినాడు అంటండి. 20వ వచనం. ఎవరికి ఇష్టం లేనివాడే చనిపోయినాడు. ఎవరికి ఇష్టం లేనివాడే చనిపోయినాడు. రాజుల సమాధుల్లో గాక దావీదు పురమందు వేరొక చోట ఆయన పాతిపెట్టినారంటండి. ఇది ఆయన యొక్క అంతం, ఆయన యొక్క ముగింపు. ఆ విధంగా అయిపోయింది. తర్వాత మనం చూస్తామండి, అరబ్బీలతో కూడా దండు అహజ్యా అంటే ఎవరంటే తెలుసా అండి? యెహోయాహాజుకే ఇంకొక పేరు ఏంటంటే అహజ్యా అండి. అహజ్యా అంటే యెహోయాహాజు, యెహోరాము యొక్క కుమారుడు, యూదారాజు అయిన యెహోరాము యొక్క కుమారుడండి. ఇంకా వాళ్ళ నాన్నకు బదులుగా అతన్ని రాజుగా చేసినారు. అతడు రాజ్యం పొందెను. 42 ఏళ్ళప్పుడు అతను రాజు అయినాడు. చూడండి పరిస్థితి ఎలా ఉంటుందో. 1 సంవత్సరం వెళ్ళినాడంటండి. అతని తల్లి, ఆమె తల్లి అంటే యెహోరాము యొక్క భార్య, ఈమె తల్లి
ఓమ్రి అంటే ఎవరు తెలుసా అండి? చెప్పండి ఎవరు ఓమ్రి అంటే? అహాబు యొక్క నాన్న. అహాబు యొక్క నాన్న ఓమ్రి అంటే. ఓమ్రి తర్వాత అతని కుమారుడైన అహాబు ఏలన ఆరంభించినాను అని ఉంటుంది. ఓమ్రి అంటే అహాబు యొక్క నానండి. భయంకరులు వీళ్ళంతా కూడా, భయంకరమైన స్వభావం కలిగిన వాళ్ళు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసిన వాళ్ళు, దేవునికి నచ్చని విగ్రహారాధన సంబంధమైన పనుల్లో విపరీతంగా వారు పాలుపంపులు పొందిన వారుగా ఉంటున్నారు. అందుకనే ఓమ్రి అంటే మనవరాలండి. ఓమ్రికి మనవరాలను కూడా కూతురు అనేవాళ్ళు అండి. ఇదివరకు మనవరాలను కూడా కూతురు అనేవాళ్ళు అనమాట. కాబట్టి ఆ విధంగా ఓమ్రి కుమార్తె అంటే ఓమ్రి కుమార్తె కాదు, అహాబు యొక్క కుమార్తె అండి. అతడు అహాబు కుమార్తెను వివాహం చేసుకున్నానని చెప్పి మనం చదివినాం. కాబట్టి మనవరాలను కూడా కూతురు అనే చెప్పే పిలిచేవాళ్ళు. తాతను కూడా తండ్రి అనేవాళ్ళు అనమాట అండి. పాత నిబంధన గ్రంథంలో అలాంటి పిలుపు అనేది మనం చాలా చోట్ల చూస్తాం. ఈ ఓమ్రి కుమార్తె అంటే ఆమె పేరేంటండి? అతల్య. ఏమేం చేసింది? 3వ వచనం చూడండి. దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పించుచు వచ్చెను. ఇదండి, ఇక్కడ ఆపుదాం. ఈ ఎంత చూసినాడు కదండి, ఇంత చూసి కూడా తన జీవితాన్ని ఏమ్మా చూసాం కదా, నాన్న పరిస్థితి చూసినాము, మన కుటుంబ పరిస్థితి చూసినాము, ఎంత నష్టం, ఎంత ఇదైపోయింది. నానేమో చిన్నాన్నలందరినీ చంపేసినాడు. దేవుని ఉగ్రత వచ్చి నా తమ్ముళ్ళందరూ అన్నలందరూ కూడా చనిపోయినారు, అన్నలందరూ కూడా చనిపోయినారు. భయంకరమైన ఉగ్రత మన కుటుంబం మీద నిలిచి ఉంది కదా. ఇంత చూసిన నీవు మరలా ఎందుకమ్మా మనకు అదని అతనికి ఆ బుద్ధి లేదు, ఆ భార్యకి ఆ బుద్ధి లేదు. దేవునికి వ్యతిరేకంగా ఇంకా ఏదో వీళ్ళని ప్రేరేపించి చేసుకుంటారు. అంటే దేవుని కార్యాలను సరిగ్గా గమనించలేని పరిస్థితి అండి. ఎందుకు ఇది ఇలా జరుగుతుంది నా కుటుంబంలో, నా వ్యక్తిగత జీవితంలో ఇలా ఎందుకు జరుగుతుంది? దీనివల్ల ఏంటి నేను నేర్చుకునేది? ఏంటి దేవుని యొక్క కృప నాకు లేదా? దేవుని యొక్క దయ నాకు లేదా? దేవుని ఉగ్రత నా మీద నడుస్తుందా? ఎక్కడైనా పొరపాటు జరుగుతుందా అని పరీక్షించుకోలేని స్థితి, పరిశీలించుకోలేని స్థితి, మూర్ఖంగా కొనసాగుతూనే పోవటం అన్నమాట. మూర్ఖంగా కొనసాగుతుంది. దీనివల్ల ఎంత భయంకరమైన నష్టం ఉంటుందో. ఎందుకని నా జీవితంలో ఆశీర్వాదం లేదు, ఆ జీవితంలో క్షేమం ఎందుకు? ఏదో దేవునికి నచ్చట్లేదు. దేవుని యొక్క కృప నా మీద లేకుండా, దేవుని యొక్క దయ నా మీద లేకుండా దేవుని ఉగ్రత నన్ను ఏళ్తా ఉంది. అందుకని నా జీవితంలో క్షేమం అనేది నేను చూడలేకపోతున్నా, దీవెన అనేది నేను చూడలేకపోతున్నా, ఆశీర్వాదం అనేది నేను చూడలేకపోతున్నా. కనుక దేవుని దీవెన లేకుండా, దేవుని కృప లేకుండా, దేవుని ఆశీర్వాదం లేకుండా నేను ఈ భూమి మీద ఏం వర్ధిల్లగలను, ఏమి సాధించగలను? దావీదు అంటాడు, యెహోవాయే మనకు విరోధి ఆయను అంటాడు. యెహోవాయే మనకు విరోధి ఆయను. మనం ఏమి చేయగలం? ఇప్పుడు ఏం చేయగలం? ఏమి చేయలేం. అబ్షాలోం తరివేసినప్పుడు, ఇంట్లో నుంచి చంపాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు, ఆ కొండ ఎక్కుతూ, చెప్పులు లేకుండా కూడా కొండ ఎక్కుతూ దావీదు పలికిన మాట, యెహోవాయే మనకు విరోధి అయిపోయినాడు. అన్నీ వ్యతిరేకంగా అయిపోతున్న పరిస్థితులు, అన్నీ ఆపోజిట్గా అయిపోతున్న పరిస్థితులు. ఎక్కడ క్షేమం అనేది లేదు, ఎక్కడ దీవెన అనేది లేదు, ఎక్కడ ఆశీర్వాదం అనేది లేదు. ఎందుకు ఇలా అయిపోతుంది? దావీదుకున్న గొప్ప లక్షణం ఏంటంటేనండి, మన పితరులు గొప్ప లక్షణం ఏంటంటే ప్రతిదాన్ని పరిశీలించేవాళ్ళు. వాళ్ళు ప్రతి చిన్నదాన్ని కూడా పరిశీలించేవాళ్ళు. చాలాసార్లు నేను మీకు ఇదివరకు చెప్పిన దైవ సేవకులు చెప్పిన మాటలు, పెద్ద పెద్ద దైవ సేవకులు వాళ్ళు చెప్పిన విషయాలండి, వాళ్ళు చెప్పిన మాటలు. గబుక్కనే ఏదైనా తగిలింది అనుకోండి, మనకి ఎదురు దెబ్బ తగిలినా లేకపోతే ఏదైనా తగిలింది అనుకో, ఎవడో ఇక్కడ పెట్టింది అంటాం కదండి. ఈ రాయి ఒకటి ఎక్కడ పెట్టింది అని అంటాం, ఈ రాయి ఒకటి ఎక్కడ పెట్టింది, ఏలు పగిలిపోయింది అని చెప్పేసి అంటాం కదండి. అలా అనేసేస్తాం, దాన్ని తీయించేసేస్తాం, అంతే, సింపుల్గా అయిపోతుంది అనమాట. అసలు ఎందుకు తగిలింది ఇది నాకు? ఎందుకు తగిలింది? ఎన్నిసార్లు ఆ గుమ్మం దాడుతూ వస్తాం, ఈరోజు ఎందుకు తగిలింది అది? ఎప్పుడు మన గుమ్మమే కదా, ఈరోజు ఎందుకు తగిలింది? ఏలు పగిలిపోయేటట్టు తగిలింది కదా, ఎందుకు తగిలింది? ఎక్కడ పొరపాటు జరిగింది? ఎందుకు ఇది నాకు ఇట్లా తగిలింది అని ఎప్పుడు పరిశీలించుకో. ఎందుకు ఇది ఇంత ఎత్తు కట్టారంటాం మళ్ళా, ఇది ఎంత ఎత్తు కట్టాలి? అప్పుడప్పుడు తగులుతూ ఉంది, అప్పుడప్పుడు ఎందుకు తగులుతుంది? అది ఎందుకు తగులుతుంది నీకు? ఎందుకని? ఇలాంటి అవకాశాలను మనం వేరేగా ఆలోచన చేస్తే మాత్రం దెబ్బతింటామండి. అలా కాకుండా ప్రభువా, ఎక్కడ బాధ పెట్టాను నేను, ఎక్కడ నీకు దుఃఖ పెట్టినాను,
అని కనుక పరిశీలన చేసుకుంటే బహు దీవించబడి దావీదులది చూస్తాం మనం. దావీదులది మనం చూస్తాం. అబ్రహాం దేవుడిని నన్ను ఎందుకు అంటాడండి? యాకోబు దేవుడిని నన్ను ఎందుకు అన్నాడండి? ప్రతిదీ పరిశీలించుకోవడం, పరీక్షించుకోవటం. ఆ యెబ్బోకు రేవు దగ్గర ఎందుకు ఈ పరిస్థితి నాకు వస్తుంది? నేను ఇంతగా దీవించబడి ఆశీర్వదించబడిన తర్వాత మా అన్న ఎందుకు వస్తున్నాడు నా మీదకి? ఎందుకు ఈ బాధ ఏంటి నాకు? ఈ భయం ఏంటి? ఒక రకమైన భయం ఏర్పడిపోయింది. ఈ దిగులేంటి నాకు ఎందుకు ఏర్పడుతుంది? దీన్ని తేల్చుకోవాలని చెప్పేసి వాళ్ళందరినీ ఆ యెబ్బోకు రేవు దాటించేసేసి ఒక్కడే మిగిలిపోయినాడు. తేల్చుకోవాల్సిందే, నా దేవునితో దీన్ని సరి చేసుకోవాల్సిందే. దీన్ని సరి చేసుకుంటేనే కానీ నేను ముందుకు పోలేను. నేను ఇక్కడ సరి చేసుకుంటే యెబ్బోకు రేవు దాటి వెళ్ళిన వాళ్ళందరూ క్షేమంగా ఉంటారు. ఏం కాదు, వాళ్ళకి ఏం కాదు. వాళ్ళతో ఇప్పుడు నేనున్నానంటే మొత్తం పోతాం, అందరం పోతాం కనుక వాళ్ళని వదిలిపెట్టేసినాడు. అక్కడ కూర్చొని పోరాడినాడు దేవునితో. మనం చూస్తాం హోషేయ గ్రంథంలో ఏమంటాడండి? కన్నీళ్లతో బ్రతిమలాడుకున్నాడంట. కన్నీళ్లతో మగసిరి కలిగి పోరాడినాడు, కన్నీళ్లతో బ్రతిమలాడుకున్నాడు. ఎక్కడ ప్రభా పొరపాటు చేశాను, ఎక్కడ ప్రభా నన్ను క్షమించు, సరి చేసుకుంటానయ్యా, నేను సరి చేసుకుంటాను అని ప్రభుతో తాను చేసుకున్న ఆ విధానం అనేది తిరిగి తనకు సంపూర్ణ దీవెన ఆశీర్వాదం అనేది అనుగ్రహించబడింది. చక్కగా ఏసావు వచ్చి కౌగిలించుకోవటం, చక్కగా మంచిగా మాట్లాడుకోవటం, చక్కగా దీవెన అనేది మనం చూసే వారంగా ఉంటాం. పిల్లలు, ఇది మన జీవితంలో ఎప్పుడు మనం కలిగి ఉండాలి. నీ దేవునికి దూరం చేసేది ఏదైనా సరే నీకు దూరంగానే ఉంటుండాలి. నీ దేవునికి నచ్చంది ఏది కూడా నీ జీవితంలో అది నిన్ను ఏలకూడదు. దేవుని ఉగ్రత కంటే దేవుని కృప, దేవుని దయ ఇప్పుడు మన మీద నిలిచి ఉండేటట్లుగా మనం ప్రయత్నం చేసుకోవాలి. దేవుని క్షేమం అనేది మనతో ఉంటే మనం ఎప్పుడు కూడా దీవించబడతాం. మనతో ఉన్నవన్నీ కూడా దీవించబడతాయి. మనతో ఉన్నవన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. భయంకరమైన తుఫాన్ వస్తూ ఉంది, ఓడ బద్దలైపోయే పరిస్థితి వస్తుంది. ఇటలీకి వెళ్ళాలి పౌలు, అక్కడ నిలబడాలి, రాజు ముందు నిలబడాలి. భయంకరమైన తుఫాన్ వస్తూ ఉంది, ఓడ బద్దలైపోయే పరిస్థితి వస్తుంటే కూడా దేవదూత నిలిచి ఏం చెప్పాడంటే, పౌలు భయపడద్దు, నిన్ను కాపాడుతాను, నీతో ఉన్న వారందరినీ కూడా నేను కాపాడుతాను. వెంటనే వచ్చి ఆ ఓడ నాయకునికి అపోస్తల కార్యాలు చివరి అధ్యాయాలు మనం చదువుతాం, 27-28 అధ్యాయాల్లో, భయపడద్దు, దేవుడి రాత్రి నాతో కనపడినాడు, మీకు ఎవ్వరికీ కష్టం కలగదు, మీకు ఎవరికి నష్టం కలగదు, నేనున్నాను మీతో కనుక మీరందరూ క్షేమం పొందుతారు, మీరందరూ దీవించబడతారు. కాబట్టి అందరూ కాపాడినారు, ఒక్కడు కూడా చనిపోకుండా అందరూ కూడా దీవికి చేరి క్షేమాముని పొందినారు. అదే యోనా దేవునికి వ్యతిరేకమైన కార్యం చేసినందుకు, వ్యతిరేకమైన పని చేసినందుకు, ఇష్టం లేని పని చేసినందుకు అతనితో ఉన్న వారందరికీ సమస్య వచ్చి పడింది. తమ చేతులతో తమ సరుకులని సముద్రంలో పడేసినారంటండి. వాళ్ళేదో పాపం వ్యాపారం చేసుకోవడానికి పోతున్నారు, వాళ్ళు కూడా తమ సరుకులని పడేసినారంట. ఓడ సామాగ్రి తమ చేతులతో పడేసినారు, మొత్తం అన్ని పడేసేసినారు ఓడ తేలిక చేద్దామని. అయినా అవ్వలా. ఇక మునిగిపోద్దురా బాబు అందరం చచ్చిపోతాం అనుకున్నప్పుడు చీట్లు వేస్తే అది యోనా పేరు మీద వచ్చింది. అప్పుడు చెప్తాడు యోనా, అసలు ఎక్కడోడివరా బాబు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి నీ కథ ఏంటి చెప్పంటే చక్కగా చెప్తాడు స్టోరీ. ఏమని? దేవుని దగ్గర నుంచి పారిపోయి వస్తున్నానని. నేనువే బాబు అంటే తరిశీసుకు వస్తున్నాను నేను, ఊరి దుప్పతకి ఎంత కొంప ముంచావు, ఎంత పని చేసినవారా బాబు అని చెప్పి. ఏం చేయాలి ఇప్పుడు మేము? ఇంత భయంకరమైన ఉగ్రత నుంచి మేము ఎట్లా భయపడ, నన్ను పడేయండి దీంట్లో అని అంటాడు. నన్ను పడేస్తే మీరు క్షేమం పొందుతారంటాడు. అలాగే ఎప్పుడైతే ఏమైనా ఎత్తి దాంట్లో పడేసినారో వెంటనే ఆగిపోయింది. ఓడలో ఉన్న వాళ్ళంతా ప్రభుని స్తుతించినారంట. అమ్మయ్య వదిలించుకున్నావురా అని చెప్పేసి. మనం ఎక్కడుంటే అక్కడ దీవెన ఉండేటట్లుగా మనం సిద్ధపరచుకోవాలి. మనం అలాగ దేవునికి అప్పగించుకునే వారంగా ఉంటుంది. యెహోరామును చూసినాం, అహాబును చూసినాం. వీళ్ళందరి యొక్క ప్రవర్తనలు కనుక మనం చూస్తూ ఉంటే చాలా బాధ అనేది మనకి వేస్తూ ఉంటాయి. ఎందుకని వీళ్ళు చిన్న విషయమే కదా, దేవునికి లోబడచ్చు కదా, చిన్న విషయాలే కదా. ఈ చిన్న విషయాల్లో కూడా తమ ఆశల కోరికలు ఎందుకని చంపుకోలేకపోతున్నారు, తమ విధానాన్ని ఎందుకని మార్చుకోలేకపోతున్నారు, తమ పద్ధతిని ఎందుకని మార్చుకోలేకపోతున్నారు, తిరిగి మరలా అదే దాంట్లో ఎందుకని కొనసాగుతున్నారు. దీనివల్ల ఎంత నష్టం అనేది అనుభవిస్తున్నాము, ఎంత మరి దేవుని యొక్క క్షేమం అనేది లేకుండా పోతా ఉంది. ఎందుకని దీన్ని మనం మార్చుకోలేకపోతున్నాం?
ఇది మార్చుకుని దేవుని కృపను పొందితే అంతకంతకు వర్ధిల్లుతాం కదా, అంతకంతకు దీవించబడతాం కదా, అంతకంతకు ఉన్నతమైన స్థానానికి వస్తాం కదా. ఎందుకని అది చేయలేకపోతున్నాం? ఒకసారి మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. దానికోసమే వీళ్ళందరినీ దేవుడు మన ముందు పెట్టి, యెహోరాము యొక్క పరిస్థితి అంతా చూసి ఇలా చేయటం వల్ల ఇంత నష్టపోయినాడు అని చెప్పి చూస్తూ కూడా మళ్ళా యెహోయాహాజు వాళ్ళ కొడుకు అహజ్యా మళ్ళీ ఆయన కూడా అదే పద్ధతి చేస్తూ వచ్చినాడు. అదే పద్ధతి అతడు కూడా అవలంబిస్తూ వచ్చిన వానిగా ఉంటున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి. ఇతన్ని సపోర్ట్ చేసుకొని మళ్ళా ఇశ్రాయేల్ రాజు, ఆయన పేరు యెహోరామే కదండి, అహాబు కొడుకు యెహోరాం, ఆయన కూడా ఇతన్ని అనుసరించటం. వీళ్ళిద్దరు కలిసి కుంభక్కయ్యి యుద్ధానికి పోదామని చెప్పినప్పుడు అతడికి దెబ్బలు తగిలి అతడు, ఇంకా తర్వాత మనం చదువుకుంటూ పోతాం, అతడు నష్టపోయినాడు, అతడు కష్టాల పాలైపోయినాడు, ఇతడు కష్టాల పాలైపోయినాడు. ఈ సరి అయిన పద్ధతి లేని వాళ్ళకి మనం అనుకూలించిన, వాళ్ళతో మనం సహవాసం చేసిన, వాళ్ళతో కూడా మనం నడుస్తూ వచ్చిన, మనకు కూడా ఆ దెబ్బ కొడుతూ ఉంటుందండి. ఆ నష్టం మనం అనుభవిస్తూ ఉంటాం, ఆ పద్ధతి మనం అనుభవిస్తూ ఉంటాం. దేవునికి లోబడకుండా దేవునికి అవిధేయత చూపిస్తూ దేవుణ్ణి పక్కన పెడితే దేవునికి అస్సలు నచ్చదండి. అదొకటి మనం గుర్తుపెట్టుకుందాం. దేవునికి ఇవ్వవలసిన స్థానం పక్కన పెడితే మాత్రం అది ఎవరైనా సరే అండి ఆయన సహించడం, అది ఎవరైనా సహించడం. వాళ్ళతో మనం ఉన్నా కానీ సహించడండి, అసలు ఊరుకోడు దేవుడు. అసలు మహాకోపం వచ్చేస్తుంది ఆయనకి మహారోషం. అందుకని చదివినాం కదండి నిర్గమకాండ 20, నేను మహా రోషము కలిగిన, ఈ విషయంలో నేను చాలా రోషం కలిగిన వాడిని అంటాడు. ఈ విషయంలో నేను చాలా రోషం కలిగిన వాడిని అని అంటాడు, చాలా రోషం కలిగిన వాడిని. కనుక ప్రియులరా, ఆయన స్థానం ఆయనకి ఇద్దాం. నేను మీకు దేవుడినైతే నాకు రావాల్సిన మహిమ ఏమాయను, నాకు ఇవ్వాల్సిన గౌరవం నాకు ఇవ్వాలి కదా, నాకు ఇవ్వాల్సిన స్థానం నాకు ఇవ్వాలి కదా అంటాడు ప్రభు. అది ఇచ్చి చూడు, ఎంత అద్భుతంగా ఉంటుందో నీ జీవితం, ఎంత దీవెనకరంగా ఉంటుందో నీ జీవితం, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో మనం చూస్తాం. దావీదును చూసాం, సొలొమోను చూసినాం, ఎంతగా వాళ్ళు దీవించబడుతూ వచ్చినారు. హిజ్కియాను చూసినాం, ఎంతగా ఆశీర్వదించబడుతూ వచ్చినారు, ఎంతగా దీవించబడుతూ వచ్చినారు. అలాగే నువ్వు కూడా ఇచ్చి చూడు, దేవుని కృప నీ మీద నిలిచి ఉంటుంది. రండి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి తండ్రి, ఇంతవరకు మీ సన్నిధి మాతో కూడా ఉంచినందులకై తండ్రి స్తోత్రాలు. ఈ దినం మీరు మాకు నేర్పించిన అనేక సంగతుల కొరకాయి మీకు వందనములు. ఏదైతే మేము విన్నామో దాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని మీ దృష్టికి అంగీకారంగా, యోగ్యంగా, ఇష్టంగా మా బ్రతుకులు ఉండగలగటానికి ప్రభువా, మీకు ఇవ్వవలసిన స్థానం నేను ఎవ్వరికీ చెందనివ్వను అన్నారు. నాకు రావాల్సిన మహిమను నేను ఎవ్వరికీ చెందనివ్వను, నా స్థానాన్ని నేను ఎవ్వరికి ఇవ్వను అని మీరు సెలవిచ్చినారు. మేము కూడా ఎవ్వరికి ఇవ్వకుండా మా దేవుణ్ణి బహుగా ఘనపరుస్తూ మహిమపరుస్తూ మా బ్రతుకుల్లో మీకు మహిమ తీసుకొస్తూ మేము జీవించగలిగేలాగున కృప దయచేయండి. మా పితరుల ద్వారా అనేక సంగతులు మేము నేర్చుకొని వాటి ప్రకారంగా సరిచేసుకుంటూ మీకు ఇష్టమైన జీవితాన్ని మేము జీవించగలిగేలాగున మీ కృపా సహాయం మాకు ఇచ్చి నడిపించమని మరొకసారి మమ్మల్ని మీ కృపకల హస్తాలకు అప్పగించుకుంటూ లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలందరికీ కూడా మీ కృప దయచేయమని మళ్ళా బైబిల్ స్టడీ కొరకే మమ్మల్ని సిద్ధపరచు. యేసుక్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అనే దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యతనది, కాపుదల భద్రతాక్షేమం మొదలుకొని ప్రభురాకుడి వరకు చేరరాగల మనకును స్థానిక సార్వత్రిక సంఘాలకును లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలందరికీ సదా తోడై నడిపించునుగాక. ఆమేన్.